రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ లో చూస్తున్నాం. ఇన్నాళ్ళు అల్లు అర్జున్ అంటే తగ్గేదేలే అన్నారు, కానీ ఇప్పుడు ఈ విజువల్ చూస్తే తగ్గాల్సిందే అని అంటున్నారు వాళ్ళ ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ లో జరిగినప్పుడు అల్లు అర్జున్ ఒక మాట అయితే జారడం జరిగింది. అసలు పోలీసులు నా దగ్గరికి రాలేదు, కేవలం తన మేనేజర్ చెప్పడం వల్లనే తనకు ఆ ఘటన గురించి తెలిసిందన్నారు. కాకపోతే మనం టీవీ పైన చూసుకున్నట్టయితే చాలా ఎక్స్క్లూజివ్ గా ఈ సీసీటీవీ ఫుటేజ్ బిగ్ టీవీ చూపిస్తుంది మీకు అందరికి. దాని లోపల పోలీసులే వచ్చి అల్లు అర్జున్ ని తీసుకొని రావడం అయితే జరుగుతుంది.
సార్ ఇప్పటికే సింగిల్ బెంచ్ అల్లు అర్జున్ కి ఇంటర్వ్యూ బెయిల్ మంజూరు చేసింది. మళ్ళీ పిటిషన్ అప్పీల్ పిటిషన్ వేసే అవకాశం ఉందంటారా సార్? ఇక్కడ సునీల్ సార్ స్వామి ఇక్కడ ఇప్పటికే సింగిల్ బెంచ్ అల్లు అర్జున్ కి ఇంటర్వ్యూ బెయిల్ గ్రాంట్ చేసింది, అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీన్ని అప్పీల్ చేసే అవకాశం ఉందా? మళ్ళీ దాని గురించి మేమేమో
ఏమీ కమెంట్ చేయలేము, స్పందించలేము. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మేము ఏదైతే అనుకున్నామో, ఏదైతే లీగల్ అడ్వైస్ తీసుకొని చేయదలుచుకున్నామో మేము బయట పెట్టలేము. మేము వచ్చే రోజుల్లో మీకే తెలుస్తుంది. సార్ ఇది బాధిత కుటుంబాన్ని ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇక మీకు అర్థమైపోయింది కదా. అంటే మీరు అక్కడ ఆ విజువల్స్ లో అల్లు అర్జున్ కలిసిన వీడియోస్ లేదా సిపి అంటే డైరెక్ట్ వెళ్ళి అది కూర్చున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి కూర్చొని మాట్లాడిన వీడియోస్ లేవా సార్? విజువల్స్ అది దొరకలేదు, ట్రై చేసాం. కానీ అప్పుడు జరిగిన ఎస్హెచ్ఓ ఏసీపీ ఎక్కడ సార్ ఇది ఇప్పుడు బాధిత కుటుంబాన్ని సార్ సురేష్ సార్ బిగ్ టీవీ ఇక్కడ సార్ బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ టీం కానీ మైత్రి మూవీస్ టీం కానీ బెదిరింపులకు దిగిందా, లేకుంటే వాళ్ళని బయటికి వచ్చి మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా బెదిరించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనిపైన మీకు ఆ కుటుంబ సభ్యులు ఏమైనా ఫిర్యాదు చేశారా? మీరు వెళ్ళి కలిసినప్పుడు ఆ విషయం ఏమైనా చెప్పారా సార్ మీకు? నో కమెంట్స్. అంటే ఆ రోజు ఎగ్జాక్ట్లీ మీరు ఎస్హెచ్ఓని చూసారు కదా, ఎంత కింద మీద అక్కడ పడుతున్నారు. ఒకసారి అక్కడ వాడు అడిగే ప్రశ్న ఏంటంటే మనకు విజువల్స్ దాని గురించి దొరికాయా లేవా, ఎగ్జాక్ట్లీ ఆ టైంలో మీరు ఎవరికి వెళ్ళి చెప్పారు, ఏసీపీ ఎవరికి వెళ్ళి చెప్పారు, ఒకసారి వివరించి. ఇక్కడ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫీసర్స్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ మీడియా పీపుల్ అందరికీ నమస్కారం. మీరు అడిగిన క్వశ్చన్కు ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము. అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరచడం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుటతను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు. డీసీపీ సార్ దగ్గరికి పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు, యూ గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్. అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను, అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకి వెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 minutes టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది జరిగింది వాస్తవంగా. థ్యాంక్ యూ సార్. మనం ఎంట్రీ అయ్యే వీడియోస్ గురించి ట్రై చేశాము. మేము ఎంట్రీ అయ్యే వీడియోస్ ఉన్నాయి లోపల. సార్ మేమందరం పైకి వెళ్తాం. ఇది డీసీపీతో సహా ఏసీపీ ఆఫీసర్స్ అందరు కూడా వెళ్తున్నారు.
ఇది లాస్ట్లో అరౌండ్ 12 o'clock. దాని ముందు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అంతే సార్. సార్ 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 ఒక్క డౌట్ సార్, ఇందులో నాగార్జున సార్ ఈటీవీ ఇక్కడ సార్, రైట్ మీకు రైట్లో సార్, రైట్ ఇక్కడ రైట్లో సార్. సార్ సార్ ఒక చిన్న డౌట్ ఇందులో సార్, మీరు ఎస్ఎస్ఓకి వాళ్ళు సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నారు ప్రీమియర్ షోకి అని చెప్పేసి లెటర్ రాశారు. ఆ లెటర్ వెనుక వెంటనే రిప్లై కూడా రాసిచ్చారు, కుదరదని చెప్పారు. సో ఈ థియేటర్కి అండ్ అల్లు అర్జున్కి మన పోలీసుల మధ్యలో ఎవరు కోఆర్డినేట్ చేశారు? ఈ రిజెక్ట్ చేశారన్న విషయాన్ని అల్లు అర్జున్కి వీళ్ళు చెప్పలేదా, లేకపోతే ఎవరు దీనికి చెప్పకుండా వదిలేశారా సార్? అది మా పని ఎట్లా అవుతుందండి? మీరు వాళ్ళని అడగాలి కదా, థియేటర్ వాళ్ళని. మెమరీ వాళ్ళు అప్లై చేశారు, రిజెక్ట్ చేశారు. అక్కడ ఎస్హెచ్ఓ ఉన్నాడు, చెప్పండి. కట్టండి కట్ట. నమస్కారం అంటారు మీడియా మిత్రులు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది సార్. గత 15 రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల లేక పాప మాకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేకని ఒక బాధ నాకు ఒక 15 రోజుల నుంచి ఇదవుతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్, చాలాసేపు తనలైనా నేను మా మౌనిక ఎస్ఐ అసలు చెప్పలేని ఇది సార్. 15 రోజుల నుంచి నా మదిలో మెలుతూ ఉంది. ఆ దేవుని భయవంతుల్లా ఆ బాబు కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు పై వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం రెండు థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్, 35 and 70 mm. అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు ఎస్హెచ్ఓకి ఒకటి వచ్చింది సార్. దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్కి వెళ్ళిన సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీం కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ అది. సో ఇంకోటి సార్, బిఫోర్ 2 hours నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా. మీడియా మిత్రులందరూ ఉన్నారు, చాలామంది, ఒక దాదాపు 100 మంది ప్రెస్సులు ఉన్నారు. 2 hours నుంచి మేము, మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్, సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరున్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ అట్లా అయిపోయింది ఆడ. సో ఏమంటే నేను మేనేజ్మెంట్ నా ముంగటే ఉన్నారు, నాగరాజు, సమ్ అదర్ మేనేజ్మెంట్ ఏ వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. 2 hours కూర్చొని నేను ఇంటిమేషన్ చేసిన. సో మీరు ఇంటిమేషన్ చేయండి, క్రౌడ్ ఇట్లా ఉంది, ఇది పాసిబుల్ కాదని కూడా నేను స్వయం నా ఓరల్గా కూడా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్. సో వాళ్ళకు ఇంటిమేషన్ అంటే అప్పుడు నా ఫోన్ వాళ్ళ కాంటాక్ట్ నాకు ఉండదు కదా సార్. వాళ్ళు మాకు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేసి కూడా నేను మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ చేయగలిసి వచ్చింది సార్. సార్ ఈ అల్లు అర్జున్ మాత్రమే ఇక్కడ సార్, అల్లు అర్జున్ మాత్రమే నేను వస్తున్నట్లు చాలా క్లియర్ గా మేము పర్మిషన్ తీసుకున్నామని అల్లు అర్జున్ చెప్తున్నారు సార్ ఇక్కడ. ఇప్పుడు దీని మీద ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ వద్దు, ఇంకా ఆన్సర్స్ వద్దు. మీరు అంతా చూశారు, ఇక మీకు ఎటువంటి మనసు ఉందో దాన్ని బట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి సార్. 1 last question సార్. ఇది ప్రజల ముందు పెట్టి ఇది వెళ్తుంది. ఎవరికైతే కనీస జ్ఞానం ఉంటుందో వారికి అర్థమైపోతుంది ఏం జరిగిందో. సార్ ఇక్కడ థియేటర్కి 12వ తారీఖు నోటీసులు ఇచ్చారు, 22వ తారీఖు కల్లా దీన్ని క్లోజ్ చేసి మీరు వివరణ కోరారు. సో 10 రోజుల్లో వివరణ కోరారు. ఈ రోజు దాదాపు వివరణ ఇచ్చారు సార్, దీన్ని సీజ్ అయిపోతుంది. తొందర ఎందుకు, మీరు చూస్తూ ఉండండి ఏం జరుగుతుంది. సార్ కృష్ణ సార్ ఇది సంధ్యా థియేటర్ విషయంలో మీరు మీ పాత్ర, తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, ఆ త్వరితగతిన మీరు సంధ్యా థియేటర్ మీద యాక్షన్ తీసుకోవడం బాగానే ఉంది. ఈ సంచలనమైన కేసుల వ్యవహారంలో కొన్నింటి కేసులు, ఈ కేసును పక్క పెట్టేస్తే కొన్ని కేసులలో
కేవలం మీరు దర్యాప్తు చేయడం ఎఫ్ఐఆర్కే కేసులు నమోదైనాయి అని చెప్పేసి కొంత ఆరోపణలు ఉన్నాయి సార్. 2022 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కేసు, దీని మీద సిసిఎస్ వాళ్ళు సిట్ ఒకటి దర్యాప్తు చేసింది. 36/2002, 42/2002, 44/2002. ఇందులో కేవలం 36 కేసులో మాత్రమే ఎవరైతే కమిషన్ బేస్లో సర్టిఫికేట్లు ఉంటారో 20 మందిని అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ వేశారు. ఈ 42, 44 కేసులు ఇప్పటి వరకు ఛార్జ్ షీట్కి నోచుకోలేదు. నిందితుల వ్యవహారం సంబంధించి వాళ్ళు దర్జాగా మళ్ళీ ఫేక్ సర్టిఫికేట్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2 ఏళ్లుగా ఎందుకు ఇది ఛార్జ్ షీట్కి నోచుకోలేదో చెప్తారా సార్? ఏమో నేను ఒక 8 నెలల పాటు 10 నెలల పాటు నేను లేను. సో శ్వేత విల్ అప్డేట్ యూ కేసెస్ పరిస్థితి. కేసులో అంతకుముందు సిట్కి ఏసీపీ లేనందుకు కొద్దిగా డిలే అయింది. అయితే ఈ కేసుని రివ్యూ చేసి ఆ మిగతా 2 కేసెస్లో కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. మాకు ఎప్పుడు ఈ ఫేక్ రైట్, అయితే మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్య థియేటర్ వీడియో లీక్ అవ్వడం ప్రజల్ని షాక్ కి గురి చేసింది. అసలు నిన్న ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ప్రెస్ మీట్ లో తను కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని ప్రకారమే ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడిచి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా లీక్ కావడం ఈ కేసుని మరో ఎత్తుకు తీసుకెళ్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంధ్య థియేటర్ వీడియో లీక్ అవ్వడంతో ఆ సీసీటీవీ ఫుటేజ్ లో మనం చూసుకున్నట్లయితే స్క్రీన్ పైన అల్లు అర్జున్ దగ్గరికి ఫస్ట్ వాళ్ళ మేనేజర్ దగ్గరికి, మేనేజర్ పేరు సంతోష్ అని తెలుస్తోంది. అయితే ఎప్పుడైతే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఒక మహిళ చనిపోవడం జరిగింది, ఈ క్రౌడ్ ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము, ఆ మహిళ చనిపోవడంతో వాళ్ళ బాబుకి కూడా అస్వస్థత గురైనట్టు తెలుస్తోంది, ఆయన కూడా అసలు అన్కాన్షియస్ కండిషన్ లో ఉన్నారు, వాళ్ళిద్దరిని హాస్పిటల్ కి తరలించాలి, సో ఇప్పటికిప్పుడు మీరు ఈ షోని ఆపేయడం లేదా మీరు అల్లు అర్జున్ టీమ్ తో పాటు మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి సూచించినప్పటికీ అల్లు అర్జున్ లేదు నేను వినను అన్నప్పుడు వాళ్ళ మేనేజర్ కూడా మేము చెప్తాము మీరు వెళ్ళండి అని చెప్పి పోలీస్ వాళ్ళని వెనక్కి పంపించడం మనకి క్లియర్ గా చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్. మరి దాని తర్వాత కూడా మళ్ళీ డిఎస్పీ సార్ తో పాటు కలిపి ఇద్దరు ఏసీపీ డిఎస్పీ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి డైరెక్ట్ గా అల్లు అర్జున్ తో చెప్పడం జరిగింది. అయితే నిన్న మనకి జరిగిన ప్రెస్ మీట్ లో అయితే అల్లు అర్జున్ చాలా క్లియర్ గా చెప్పారు, నాకు మా మేనేజర్ వచ్చి చెప్తే కానీ ఆ ఘటన గురించి తెలీదు, అలా ఒక యువతి చనిపోయింది అని తెలిసిన తర్వాత కూడా నేను అక్కడ ఉండను, నేను ఎందుకు ఉంటాను, నా గురించి మీకు తెలీదా, గత 22 ఏళ్లుగా నేను చూస్తూనే ఉన్నారు కదా అని అన్నాడు. అయితే దీని ప్రకారం ఈ సీసీటీవీ ఫుటేజ్ పైన అల్లు అర్జున్ ఎలాగా స్పందిస్తున్నాడో ఒకసారి చూద్దాం. నిన్న అసలు ఏం మాట్లాడాడు, ఈ సీసీటీవీ ఫుటేజ్ రాకముందు ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏంటి అసలు తన స్పందన ఏంటి అని ఒకసారి చూద్దాం. థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు, నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా, నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలీదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు, ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లల్నే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్ నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు, నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండుంటే నాకు తెలుసుంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా, నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను, నాకు నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా, అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసి ఇలా చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపు
రైట్. అయితే మనం చూస్తున్నాము సీసీటీవీ ఫుటేజ్ పక్కన స్క్రీన్ లో మనం చూసుకున్నట్లయితే జరిగింది ఒకటైతే ఈయన చెప్పడం ఇంకొకటిగా ఉంది. అసలు ఈయన ఏం చెప్పాడో ఇంకొకసారి క్లారిటీ తెచ్చుకోవడానికి మళ్ళీ ఒకసారి నేను అల్లు అర్జున్ ఏం చెప్పాడో క్లియర్ గా విందాం. థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లల్నే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్ నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండుంటే నాకు తెలుసుంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసి ఇలా చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫీసర్స్ సార్. సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లల్నే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్ నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండుంటే నాకు తెలుసుంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసి ఇలా చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫీసర్స్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ మీడియా పీపుల్ అందరికీ నమస్కారం. మీరు అడిగిన క్వశ్చన్కు ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము. అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరచడం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవరివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుట్ అతను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా SHO ఇద్దరం దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా DCP సార్ కూడా కింద ఉన్నారు. DCP సార్ దగ్గరికి పంపించిన తర్వాత DCP సార్ చెప్పారు, యూ గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి
అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి మీరు సెలబ్రేటరీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 minutes టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది జరిగింది వాస్తవంగా. థ్యాంక్ యూ సార్. రైట్, అసలు జరిగిన నిజమేంటి, అసలు అబద్ధం ఎవరు చెప్తున్నారు, అసలు ఈ ప్రశ్నలన్నిటికీ సొల్యూషన్ ఏంటి అనే దీనిపైన చర్చ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు రిలీజ్ చేసిన సంధ్యా టీవీ సీసీటీవీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా కనిపించేది ఏంటంటే అల్లు అర్జున్ బయటకు వస్తున్నాడు, పైగా పోలీస్ సిబ్బందితో పాటే బయటకు వస్తున్నాడు. నిజంగా నిన్న ప్రెస్ మీట్ లో జరిగింది అంతా అబద్ధం అనే చెప్పుకోవాలి, ఎందుకంటే పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు అల్లు అర్జున్. ఎందుకు అని అంటే మనకి క్లియర్ గా ఏం చెప్పాడు, నాకు నెక్స్ట్ డే మార్నింగ్ కి కానీ నాకు అక్కడ ఒక మహిళ ఇలా చనిపోయారు లేదా ఒక బాబుకి అస్వస్థతకు గురైంది అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ కి కానీ నాకు తెలియదు అంటున్నారు. ఎప్పుడైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ప్రెస్ మీట్ కలిపి చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు అబద్ధం చెప్పదని మనందరికీ తెలుసు. అంత ప్రూఫ్స్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీడియా ముందుకి రానే రాదు. అంత ప్రాపర్ ప్రూఫ్స్ తో వాళ్ళు బయటకు వచ్చి స్వయాన ఏసీపీ ఇంకా డీజీపీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము స్వయాన ఫస్ట్ వెళ్ళినప్పుడు మేనేజర్ ఏదైతే సంతోష్ అని ఉన్నారో అల్లు అర్జున్ మేనేజర్ కి చెప్పడం జరిగింది, మీరు చెప్పకండి మేము చెప్తాము అని చెప్పినప్పటికీ వాళ్ళు చెప్పకుండా పోవడంతో మళ్ళీ అనుమానం వచ్చి ఏసీపీ ఇంకా డీజీపీ ఇద్దరు కలిసి వెళ్ళి డైరెక్ట్ గా ఈసారి అల్లు అర్జున్ కి వెళ్ళి చెప్పడం జరిగింది. హెచ్చరిక ఇచ్చాము, మేము ఆల్రెడీ చెవు దగ్గరికి వెళ్ళి మరి చెప్పాము, ఆ హంగామా ఆ రచ్చ ఆ సౌండ్ లో వాళ్ళకి వినిపించకపోవచ్చు అని చెప్పి చాలా క్లియర్ గా వెళ్ళి చెవులకు మరి వెళ్ళి చెప్పాము. మేము చెప్పాము ఏంటని, ఒక మహిళ చనిపోయారు ఈ క్రౌడ్ వల్ల, ఇంకొక బాలుడికి కూడా అసలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, వాళ్ళిద్దరు హాస్పిటల్ జాయిన్ చేయాలండి, మీరు సెలబ్రిటీ కాబట్టి మీకు రూట్ కూడా క్లియర్ గా ఉండేలాగా మేము పోలీస్ ఫోర్స్ ని అరేంజ్ చేశాము, మీరు సైలెంట్ గా వెళ్ళిపోండి అని చెప్పినప్పటికీ అల్లు అర్జున్ ఒక 5-10 minutes టైం అడిగినాడు అని చెప్తున్నాను. సో టైం అడిగినప్పటికీ వీళ్ళు 15 minutes టైం కూడా ఇచ్చారు. 15 minutes తర్వాత అప్పుడు అల్లు అర్జున్ బయటకు వచ్చి వెళ్ళడం అయితే మనం సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా చూస్తున్నాము. మరి నిన్న అంత క్లియర్ గా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది, పోనీ నిన్న ప్రెస్ మీట్ చెప్పకుండా ఉంటే అన్న బతికిపోయేవాడేమో అల్లు అర్జున్, కానీ నోరు జారి అనవసరమైన వ్యాఖ్యలు చేసి మరి దొరికిపోయాడని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన డీజీపీ కూడా ఒక వీడియో బయట చెప్పారు, తన గురించి ఒకసారి చూద్దాం. అల్లు అర్జున్ పోలీస్ శాఖలో కామెంట్ చేశారు, పుష్పకు వెనుకొచ్చే సందర్భంగా మేము సమాచారం ఇచ్చాము, కానీ అక్కడి నుంచి పోలీసులు ఎవరు క్లియర్ సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారు అల్లు అర్జున్. See, we have come here for Bharosa Opening Center. As far as Allu Arjun is concerned, we have nothing against personally against any individual, but at the same time, all should be responsible to the citizens of the state. They should understand that safety and security of the citizens is the utmost important for everyone, and they should also follow it. They are heroes in films, but in ground also they should understand the problems of the society. Promotion of the film is not that important as important of the safety of the citizens. So something wrong has happened. So we should all understand that such incidents are not good for the safety and security of the citizens. రైట్, స్వయాన డీజీపీ కూడా ప్రెస్ ముందరికి వచ్చి అసలు ఇట్లాంటి స్పెసిఫిక్ సెంటెన్స్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటివి ప్రతి ఒక్కరు సిటిజన్ సెక్యూరిటీ కోరుకొని దేశం బాగుపరచాలి అని అంటే ఒకరికి ఒకరు సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ఇవ్వాలి అని కోరుకుంటున్నాము. అదే పరంగా అల్లు అర్జున్ ఎంత పెద్ద సెలబ్రిటీ అయినప్పటికీ ఇలాంటి సిటిజన్ సెక్యూరిటీ మాత్రం తనకి అవసరము, కానీ ఇలాంటప్పుడు ఉల్లంఘించి తను రూల్స్ ని అసలు కట్టుబడకుండా ఈ చర్య జరగడం వల్లే ఒక నిండు ప్రాణం మృతి చెందారు. దాని తర్వాత వాళ్ళ కొడుకు కూడా శ్రీతేజ్ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇలాంటివి ఎవరైనా సరే చూసి మరి ఇలాంటి ఈవెంట్స్ ని అవాయిడ్ చేయడం వరకు జరగాలి అని చెప్తున్నారు. మనం సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా చూసుకున్నట్లయితే క్లియర్ గా తెలుస్తోంది అల్లు అర్జున్ వెంటనే పోలీసులు ఉన్నారు, తన వెంటనే ఉండి తనకి భద్రత కల్పించడం కానివ్వండి లేదా చెప్పడం కానివ్వండి అన్ని క్లియర్ గా చెప్తున్నారు. తీసుకెళ్లి మరి అసలు ఇక్కడ ఇలా జరిగింది అని క్లియర్ గా స్వయాన పోలీసులు మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పారు. వాళ్ళకు ప్రూఫ్లు కానీ ఆధారాలు కానీ లేకుండా ఇలాంటివి స్పష్టమైన వ్యాఖ్యలు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికీ చేయదు. పక్కా ఆధారాలు బయట పెట్టాలి, మేము పెడతాము, ఈ కేసుని క్లోజ్ చేస్తామని చాలా ధైర్యంగా చెప్తున్నారు. మరి అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ వల్ల
దీని కాన్సిక్వెన్సెస్ ఎక్కడ దాకా దారి తీస్తుందని అయితే మనం చూసుకోవాలి. ఎందుకంటే నిన్న మనం చూసుకున్నట్లయితే అనవసరమైన ప్రెస్ మీట్, అసలు అవసరం లేని ప్రెస్ మీట్ అల్లు అర్జున్ పెట్టి అనవసరమైన వ్యాఖ్యలు చేసి మరీ దొరికిపోయాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ ని కానీ స్కిప్ చేస్తుంటే ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ బయటకి రాకపోయి ఉండేదేమో. లేదు అని చెప్పి నిన్న మాకు తెలియదు, మరుసటి రోజు తర్వాత పొద్దున మాకు తెలిసింది, లేదా నాకు అప్పటికప్పుడు తెలుసుంటే నేను మా పిల్లల్ని కూడా సెక్యూర్ చేసుకునేవాడిని కదా అని నోరు మీద నోరు జారి అసలు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాడు. కానీ అబద్ధాలకి ప్రతి ఒక్కటి వీడియో ప్రూఫ్ కౌంటర్ అటాక్ లాగిస్తుంది. మరి దీని గురించి ఫ్యాన్స్ ఏమంటారు, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ దీని పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, దీనిపైన అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడా లేదా, అటుపక్క నేషనల్ హ్యూమన్ ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఏమంటున్నారు, అసలు దాని గురించి అక్కడ ఢిల్లీ స్థాయిలో మాత్రం ఈ కేసు అక్కడ దాకా వెళ్ళింది అని అంటే ఇది తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు మనము. ఇంత పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు ఎవరిపైన పర్సనల్ గ్రడ్జెస్ కానివ్వండి, ఇండివిజువల్ ని టార్గెట్ చేయడం లేదు. ఇది ఎవరు ఆ పొజిషన్ లో అల్లు అర్జునే కాదు, ఎవరున్నా మేము ఇట్లాంటి చర్యలే తీసుకుంటామని చాలా క్లియర్ గా చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్. మరి ప్రూఫ్స్ అండ్ ఆధారాలతో బయట పెట్టిన తర్వాత కూడా, అంటే సీసీటీవీ ఫుటేజ్ లో కూడా అల్లు అర్జున్ కి చెప్పడం అయితే జరిగింది. చెప్పిన తర్వాతకి నిన్న ప్రెస్ మీట్ లో కూడా అల్లు అర్జున్ నాకు చెప్పలేదు, మా మేనేజర్ ద్వారా తన తర్వాత రోజు తెలిసింది నాకు అని చెప్పాడు. మరి దాని గురించి అసలు అంతా ఫాల్స్ అలిగేషన్ అని చెప్పి అల్లు అర్జున్ చెప్పాడు. ఆయన చెప్పేటప్పుడు కూడా మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే నిన్న ప్రెస్ మీట్ లో నోరు కూడా తడబడుతున్నాడు. అంటే యూజువల్ గా అబద్ధాలు చెప్పేటప్పుడు కానివ్వండి, లేదంటే ఏదైనా నిజం కానిది చెప్పేటప్పుడు కానివ్వండి గొంతు ఎండుకుపోతూ ఉంటుంది. అబద్ధాలు చెప్పేటప్పుడు సైకాలజీ పరంగా చూసుకున్నట్లయితే మనము ఊరికి తడబడుతూ ఉంటాము, అలాంటిది గొంతు తడుపుకుంటూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్ నిన్న ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ కూడా జరిగింది. నిజంగా నాకు అసలు తెలియదు, చాలా ఫాల్స్ అలిగేషన్ చెప్పారు నా పైన, అలాంటి ఏదైనా స్థితి ఉంటే మేము మా పిల్లల్ని కూడా సెక్యూర్ చేసుకుంటామన్నారు. మరి అలాంటి తెలియకపోతే అక్కడ పిల్లలతో కంప్లీట్ గా చూసి ఉండాలి కదా, ఆ మూవీ ఎందుకు చూడలేదు? మరి ఆయనకు తెలిసి వాళ్ళ పిల్లలకు కూడా ఏమన్నా అవుతుందని చెప్పి సెక్యూర్డ్ గా వెళ్ళిపోయారా, లేదంటే ఏంటి? దీనిపైన విమర్శలు అయితే నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి దీని గురించి ఈ కేసు ఎక్కడి దాకా వెళ్తుందో, అసలు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో అనే దాని గురించి వేచి చూస్తూనే ఉండాలి బిగ్ టీవీ లైవ్.